సిఆర్పిఎఫ్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్గా విఠల్ కుమార్ గారు నియమించబడటం జరిగింది. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్. ఓకే, సో ఈయన ఉత్తరప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్, 1993 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈయన. రైట్, ఈయన 2009లో సిఆర్పిఎఫ్లో డిఐజీగా నియామకం జరగటం జరిగింది. అలాగే 2009లో ఈయనకి పోలీస్ మెడల్స్ కూడా అందుకోవటం జరిగింది. 2021లో 2021లో రాష్ట్రపతి మెడల్ పోలీస్ అవార్డు కూడా, రాష్ట్రపతి పోలీస్ మెడల్ కూడా అందుకోవటం జరిగింది. ఓకే, ఈ సిఆర్పిఎఫ్ గురించి ఈ మధ్య కాలంలో కనుక చూసినట్టయితే తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 3 ఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్లో రెండిట్లో ఇక్కడ మనకి ఫారా మిలిటరీ గురించి అడగటం జరిగింది. ఫారా మిలిటరీ కిందికి రానివి ఏవి అని అడగటం జరిగింది. ఫారా మిలిటరీ కిందికి ఏమేమి వస్తాయంటే మనకి బిఎస్ఎఫ్ వస్తుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అలాగే ఐటీబీపీ వస్తుంది, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్ అనేది. దాంతో పాటుగా సహస్ర సీమ బాల్ వస్తుంది, అలాగే సిఆర్పిఎఫ్ వస్తుంది, సిఐఎస్ఎఫ్ వస్తుంది. ఇలాంటివన్నీ ఫారా మిలిటరీ అని చెప్పుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే మనకి ఎస్ఎస్సి రిక్రూట్ చేసేటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు రిక్రూట్ చేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇదంతా. ఫారా మిలిటరీ పోలీస్ అంటేనేమో మన స్టేట్లో లా అండ్ ఆర్డర్ చూస్తూ ఉండేవాళ్ళు పోలీసు. వీళ్ళు ఏంటంటే ఫారా మిలిటరీ అంటాం. మిలిటరీ అంటేనేమో బార్డర్స్, అంటే వీళ్ళు కూడా బార్డర్స్లలోనే ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళని ఫారా మిలిటరీ అని పిలుస్తాం. మిలిటరీ కాకుండా ఫారా మిలిటరీ. ఇప్పుడు మెడికల్లో ఎలాగైతే ఫారా మెడికల్ ఉంటుందో అట్లాగే మిలిటరీలో కూడా ఫారా మిలిటరీ ఫోర్సెస్ అంటాం. రీసెంట్గా దాన్ని చూసినట్టయితే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. గ్రూప్ 3 ఎగ్జామ్లో అడగటం జరిగింది, తెలంగాణలో జరిగింది. సో నూతన డీజీగా విఠల్ కుమార్ గారు నియమించబడడం జరిగింది. ఎస్పెషల్గా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఒక పాయింట్ని బేస్ చేసుకొని అడగట్లేదు, 4 లేదా 5 పాయింట్లను బేస్ చేసుకొని అడుగుతున్నారు. కాబట్టి మనం ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని గుర్తుపెట్టుకోవాలి.